ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట. మొన్నటి ఎన్నికల్లోనూ కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నేత ఓటమి పాలయ్యారు. అయినా ఆయనలో స్పీడ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు సొంత పార్టీ మంత్రినే టార్గెట్ చేశారు. ఆయనలో అసంతృప్తి రాగం వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారా? అందుకే ఆయన నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారా? కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హస్తం పార్టీ 8 చోట్ల విజయం సాధించి కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం గంగులను కాంగ్రెస్ పార్టీ టచ్ చేయలేకపోయింది. అసలే కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. దాన్ని సరిచేయాల్సిన ఆయన ఇప్పుడు సొంత పార్టీ మంత్రినే టార్గెట్ చేశారు. ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పలు జిల్లాల్లో పరిస్థితి చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్లోనూ పరిస్థితులు చక్కబడతాయని నేతలు భావించారు. కానీ ఏడాది గడిచినా ఏమాత్రం మార్పు కనిపించడం లేదట. పార్టీ పుంజుకోవడం మాట అటు ఉంచితే పుండు మీద కారం చల్లినట్టుగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్ అసమ్మతి రాగం అందుకోవడంతో కాంగ్రెస్ కేడర్ అయోమయానికి లోనవుతోందట. పార్టీలో పరిస్థితిని చక్కదిద్దకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ పడుతుందని చెబుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పురుమళ్ల శ్రీనివాస్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన పార్టీ పెద్దలు ఆయన వైపే మొగ్గు చూపడంతో టికెట్ దక్కింది. అటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో అదే బాటలో కాంగ్రెస్ కూడా సేమ్ నియోజకవర్గానికే చెందిన పురుమళ్లకు టికెట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు గట్టి పోటీ ఇస్తాడని అంతా భావించినప్పటికీ ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే గతంలో జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన ఓట్ల కంటే పురుమళ్ల శ్రీనివాస్ కాస్త ఎక్కువ ఓట్లు సాధించారు తప్ప సొంత ఓట్లు ఏమీ లేవనే అభిప్రాయం వ్యక్తమైంది. అధికారం వచ్చిన కొత్తలో పార్టీ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన సైలెంట్గా ఉండిపోయారు. అయితే ఓడిన అభ్యర్థులే ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉంటారని పార్టీ హైకమాండ్ ప్రకటించడంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. తాజాగా కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొందరు నేతలతో కలిసి పురుమళ్ల శ్రీనివాస్ రహస్య సమావేశం జరపడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సమావేశంలో పురుమళ్ల శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై సంచలన కామెంట్స్ చేసినట్లు తెలిసింది. అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా సెటైర్లు వేసినట్టు సమాచారం. పార్టీలో ఉన్న నేతలకు కాకుండా కాంట్రాక్టర్లని జిల్లా మంత్రి అనుసరుడికి దక్కుతున్నాయని ఆరోపించారట. కరీంనగర్లో తమకు తిరుగులేదని చెప్పుకుంటున్న నేతలు గత ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్లో ఒక్క కార్పొరేటర్ను కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయారని ప్రశ్నిస్తున్నారట. ఇదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమానికి ముఖ్య నేతలు రావాలని పీసీసీ ఆదేశించింది. దాన్ని పట్టించుకొని పురుమళ్ల శ్రీనివాస్ అసెంబ్లీ నడుస్తున్న తరుణంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించడంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంగా పురుమళ్ల శ్రీనివాస్ పై కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తరపున జిల్లాకు బాస్ లాంటి ఇన్ఛార్జ్ మంత్రిపైనే నేరుగా విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే పురుమళ్ల శ్రీనివాస్ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారనేది కరీంనగర్ కాంగ్రెస్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అటు పురుమళ్ల కూడా తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. త్వరలోనే మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తారని ప్రకటించారట. దాంతో కరీంనగర్ కాంగ్రెస్ లో పురుమళ్ల ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళుతోందని పార్టీ నేతలు, కార్యకర్తలు పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరొకవైపు పురుమళ్ల శ్రీనివాస్ కామెంట్స్ వెనుక మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారని టాక్ సైతం వినిపిస్తోంది.